హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మా ఇంట్లో చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. మా వారికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి. ఆయన కోసమని చేపల కర్రీ చేస్తున్నానండి. వంజరం తీసుకొచ్చామండి 1 కిలో. ఇది సముద్రపు చేప అండి, 1 కిలో ఇది. తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసుకున్నానండి. పసుపు, నిమ్మరసము, కొంచెం పుల్లని మజ్జిగ వేసి క్లీన్ చేసి ఇలా పెట్టేశానండి. ఇది 1 కేజీ చేప. తర్వాత వాటికి కావాల్సిన సామాన్లు అండి. చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేను ముందే నానబెట్టేశానండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో చింతపండు పులుసు నానబెట్టేశాను. అదే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. తర్వాత ఒక 3 పెద్ద ఉల్లిపాయలండి, ఇలాగా పొట్టు తీసేసి నీట్గా తరిగేసి పెట్టానండి. తర్వాత ధనియాలండి, జీలకర్ర అండి, ఇవి 3 కలిపి మిక్సీ పట్టాలండి. ఇది చింతపండు పులుసు పక్కన పెట్టేసుకున్నామండి. అందులోపల ఈ చేపల పులుసుకు ఉప్పు, పసుపు వేసి కొంచెం పట్టించి పక్కన పెట్టేద్దామండి. తర్వాత ఇది మిక్సీ కొట్టి ఇవన్నీ రెడీ చేసిన తర్వాత నేను చూపిస్తానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మా ఇంట్లో చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. మా వారికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి. ఆయన కోసమని చేపల కర్రీ చేస్తున్నానండి. వంజరం తీసుకొచ్చామండి 1 కిలో. ఇది సముద్రపు చేప అండి, 1 కిలో ఇది. తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసుకున్నానండి. పసుపు, నిమ్మరసము, కొంచెం పుల్లని మజ్జిగ వేసి క్లీన్ చేసి ఇలా పెట్టేశానండి. ఇది 1 కేజీ చేప. తర్వాత వాటికి కావాల్సిన సామాన్లు అండి. చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేను ముందే నానబెట్టేశానండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో చింతపండు పులుసు నానబెట్టేశాను. అదే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. తర్వాత ఒక 3 పెద్ద ఉల్లిపాయలండి, ఇలాగా పొట్టు తీసేసి నీట్గా తరిగేసి పెట్టానండి. తర్వాత ధనియాలండి, జీలకర్ర అండి, ఇవి 3 కలిపి మిక్సీ పట్టాలండి. ఇది చింతపండు పులుసు పక్కన పెట్టేసుకున్నామండి. అందులోపల ఈ చేపల పులుసుకు ఉప్పు, పసుపు వేసి కొంచెం పట్టించి పక్కన పెట్టేద్దామండి. తర్వాత ఇది మిక్సీ కొట్టి ఇవన్నీ రెడీ చేసిన తర్వాత నేను చూపిస్తానండి. అలా చేపలలో ఉప్పు కలిపేద్దామండి. ఉప్పు, పసుపు, 1 టీ స్పూన్ పసుపు వేసానండి. పసుపు, సాల్ట్ అండి, కొంచెం సాల్టు, కొంచెం కారం పొడి వేద్దామండి. ఉప్పు, పసుపు, కారం పట్టించేసామంటే ఇవి కొంచెం ముక్కలకు బాగా పడుతుందండి. మళ్ళీ మనము పులుసు కర్రీ చేసేటప్పుడు మనం పులుసు వేస్తాం కదండి, ఇది బాగా నీట్గా మిక్స్ చేసేద్దామండి. మిక్స్ చేసి చూపిస్తానండి. కొన్ని మెంతులు ఆయిల్ వేసాను చూడండి, బౌల్ పెట్టి ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 1 కిలో ఫిష్కి పులుసు కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. మెంతులు వేస్తున్నానండి. జీలకర్ర అన్నీ ఈ మసాలాలోనే వేసాను కదండి, జీలకర్ర అంత అవసరం లేదు దీంట్లో. తర్వాత మెంతులు వేసాను కదండి, మెంతులు కొంచెము బ్రౌన్ వచ్చిన తర్వాత, బ్రౌన్ రాకపోతే చేదు వస్తుందండి, అందుకే కొంచెము చూడండి బ్రౌన్ వచ్చేసింది కదా. తర్వాత మనం మసాలా వేసేద్దామండి. మెంతులు బ్రౌన్ వచ్చాయి చూడండి, ఏగాయి బాగా మంచిగా స్మెల్ వస్తుంది. తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ధనియాలు, జీలకర్ర, ఆనియన్ వేసి పేస్ట్ చేశాను కదండి, అది వేసేసానండి దీంట్లో. చూడండి ఇది కొంచెం వేగుతూ ఉందండి. ఇది వేగాలండి బాగా. మనం పసుపు ఇందాక ఫిష్లో వేసాం కదండి, పసుపు దీంట్లో ఏమీ అవసరం లేదండి. ఇంకా చూడండి ఇది వేగాలండి బాగా. ఇది వేగి ఆయిల్ అంతా పైకి రావాలండి, అప్పుడు ఆనియన్ వేగినట్టు మనకు లెక్కండి. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దామండి. ఇది వేగనివ్వండి కాసేపు. నేను ఫస్ట్ చూపించేటప్పుడు టమాటో చూపించలేదండి. ఒక మీడియం సైజు టమాటో ఒక 3 తీసుకున్నానండి. తీసుకొని ఇలాగా పేస్ట్ చేసుకోవాలండి.
ఇది పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఇది వేగుతూ ఉంది కదండి, ఇది కొంచెం వేగిన తర్వాత చూపిస్తానండి. చూడండి ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చేయాలండి, అప్పుడు ఆనియన్ పేస్ట్ వేగినట్టండి, అప్పుడు స్మెల్ బాగా వస్తుందండి, మనకు అర్థమైపోతుంది. తర్వాత మనం ఆనియన్ ఇది కరివేపాకు అండి, కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉండేది తీసుకొని వేసుకోవాలండి. తర్వాత మనము దీన్ని కూడా మిక్స్ చేద్దామండి. ఈ కరివేపాకు చేపల పులుసులో వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. కొంచెం కరివేపాకు వేసాను కదండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేద్దామండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి చీలికలు వేసానండి. తర్వాత దీన్ని కూడా మిక్స్ చేద్దామండి, పచ్చిమిర్చి కూడా. ఇది కొంచెం వేగుతూ ఉంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఒక 5 మినిట్స్ అట్లా వేగిన తర్వాత చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మరి దండిగా అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత మనం టమాటో ప్యూరీ వేద్దాం. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. ఇవన్నీ బాగా వేగాలండి. తర్వాత మనం కారం వేసుకున్నామండి. చేపల పులుసుకు కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. మనం ధనియా పౌడరు, ధనియాలన్నీ మిక్సీ పట్టేసాం కదండి, ఇది కొంచెం వేగాలండి. తర్వాత మనము టమాటో ప్యూరీ, కారం యాడ్ చేసుకుందాం. ఈ చింతపండు ఉంది కదండి, హాట్ వాటర్లో వేసాం కదా, ఇప్పుడు గుజ్జు బాగా వస్తుందండి. చింతపండులో. ఇది తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత చింతపండు గుజ్జు పిప్పి తీసేసి గుజ్జు రెడీ చేసుకున్నామండి. చూడండి ఇది వేగింది. తర్వాత మనము కారం వేద్దామండి. కారం వేసి టమాటో ప్యూరీ వేసుకుందాం. కారం మనము ఫిష్లో వేసి, చూడండి మనం కారము, పసుపు, ఉప్పు ఫిష్కు వేసి పెట్టాం కదండి, ఒక 15 నిమిషాల ముందే నానబెట్టి పెట్టానండి. ఇది మనం దీనికి కర్రీకి ఎంత పడుతుందో చూద్దామండి. పసుపు కూడా మనం వేసామని చెప్తున్నానండి. కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం ఉండాలండి. కారం, పచ్చిమిర్చి కూడా వేసామండి. అదన్నీ మనం చూసుకొని మనం కారం పొడి యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ వేసానండి కారము. ఇది కూడా బాగా నీట్గా మిక్స్ చేద్దామండి. కారము, తర్వాత మనము ఇవి టమాటో ప్యూరీ యాడ్ చేద్దామండి. టమాటో ప్యూరీ కూడా వేసాను కదండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇదంతా కొంచెం ఆయిల్ బయటకు వచ్చేలాగా రావాలండి, పచ్చివాసన పోవాలి. టమాటో ప్యూరీ, కారము ఇవన్నీ కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చూపిస్తానండి. చూడండి ఇలాగా మనము మసాలా అంతా ఇది వేగిందండి, టమాటో అంతా. తర్వాత దీన్ని ఇలాగా నీట్గా చేసుకోవాలండి. తర్వాత మనము చాప పెట్టేద్దామండి. దీని మీద ఇలాగా మనం మసాలాలు పట్టించి పెట్టిన చేపను తీసి ఒక్కొక్కటి పెట్టేయాలండి నీట్గా. ఇలా పెట్టేసుకోవాలండి అన్ని చేపలు. చూడండి ఇలాగా అన్నీ పెట్టుకోవాలండి నీట్గా పెట్టేసి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ మగ్గాలి. అలాగే చూడండి ఇది ఫిష్ అంతా పెట్టాను కదండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి.
చూడండి ఇలాగా సిమ్లో పెట్టి మగ్గాయి కదండి. తర్వాత మనము చింతపండు పులుసు తీసాం కదండి, పులుసు పోసేసుకున్నామండి. ఈ పులుసు అంతా పోసిన తర్వాత మనము వాటర్ కూడా వేయాలండి. మన చేపలు మునిగేలాగా వాటర్ వేసుకోవాలండి నీట్గా. ఈ వాటర్ వేసేసిన తర్వాత మనము ఇంకా గరిట పెట్టకూడదండి. గరిట పెట్టుకోకుండా మనం నీట్గా ఇలాగా ఒక నాప్కిన్ అలా తీసుకొని మొత్తం మిక్స్ చేయాలండి. ఇలా వెడల్పాటి గిన్నె అయితే కూడా మనకు చేప విరిగిపోకుండా ముక్కలు కాకుండా వస్తుందండి. ఇలాగా మిక్స్ చేసుకొనేసి చూడండి, ఇలాగా మిక్స్ చేసేసి మసాలా మొత్తం కిందిది పైకి మిక్స్ అయ్యేలాగా ఇలా తిప్పుకొనేసి మళ్ళీ పైన పెట్టేద్దామండి. ఇప్పుడు హైలో పెట్టుకోవాలండి. స్టవ్ హైలో పెట్టేసి తర్వాత మనం వాటరు ఇంకొంచెం వేసుకోవచ్చండి, పులుసు కదా. వాటర్ ఇంకొంచెం నేను యాడ్ చేస్తానండి. చూడండి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తానండి. పులుసు కదా, ఈ ముక్కలన్నీ ఉడకాలండి. కొంచెం పులుసు ఎక్కువ ఉంటే అన్నంలో కలుపుకొని తినేకి బాగుంటుంది కదా. ఇంకొంచెం వాటర్ వేసానండి నేను. మన ముక్కలన్నీ మునిగేలాగా వేస్తే చాలండి వాటరు. ఇలాగా వేసేసి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేద్దామండి. ఇంతే అండి, మిక్స్ చేసేసి ఇలా పెట్టి స్టవ్ హైలో పెట్టేద్దామండి. ఒక 15 మినిట్స్ అండి. ఇలాగా ఒక చిన్న రోల్ తీసేసుకోవాలండి. తర్వాత మిరియాలండి, 1 టేబుల్ స్పూన్స్ మిరియాలు వేసుకోవాలండి. 3 ఇలాచి అండి, 3 ఇలాచి తీసుకోవాలి. తర్వాత ఇవి లవంగాలండి, లవంగాలు తీసుకోవాలి, ఒక 4 లవంగాలు. తర్వాత ఇది 2 ఇంచి అల్లం చెక్క ఉంటుందండి, చెక్క కూడా వేసేసి ఇది చిన్న మసాలాగా ఒక్క మక్కగా దంచేయాలండి. చూడండి, ఇలాగా దంచేసి తర్వాత అది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఈ పౌడర్ వేసేసి మనం మూత పెట్టేయచ్చండి. మంచి స్మెల్ వస్తుందండి చేపల పులుసు. ఈ మసాలా వేసిన తర్వాత మొత్తం ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుందండి చేపల కర్రీ. మనము ఫిష్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసి చేసాం కదండి. ఇప్పుడు ఇంత కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేస్తే చేప కర్రీ టేస్ట్ బాగుంటుందండి. నేను కల్లుప్పు వేస్తున్నాను చూడండి. మన ఫిష్కు పులుపుకు కారానికి పడేమైనా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. చూడండి, మన మసాలా రెడీ అయింది చూడండి. దీన్నేమో మనం ఇప్పుడు ఈ మసాలాను ఎత్తి దీంట్లో వేద్దామండి ఫిష్ కర్రీలో. ఈ పౌడరు మంచి స్మెల్ వస్తుందండి. ఇలాచీ వేసాం కదా, గుమగుమలాడిపోతుంది. తర్వాత మనము ఈ మసాలా యాడ్ చేసాం కదండి, దీన్ని ఒకసారి మిక్స్ చేద్దామండి. మనం గరిటె పెట్టకూడదు కదా, ఫిష్ ముక్కలన్నీ ఇరిగిపోతాయండి. మనం ఏం చేసినా కూడా ఫిష్ లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఇలాగే అనాలండి, లేదంటే ఫిష్ ముక్క 2 ముక్కలు అయిపోతుందండి. అందుకే ఇలాగా నీట్గా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ ఎత్తి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాం. ఇంక ఇది సిమ్లో కొంచెం లైట్ సిమ్లో పెట్టేద్దామండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇది అయిన తర్వాత నేను చూపిస్తానండి. చూడండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మనము కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర వేసేసి చూడండి, బాగా ఉడికింది కదండి. తర్వాత కొత్తిమీర వేద్దామండి. ఇలా సిమ్లో పెట్టి ఉడికిచ్చేయాలండి. పులుపు కారము అన్నీ బాగా పడతాయండి ఫిష్ ముక్కకి. ఇలా కొత్తిమీర వేసాం కదండి. తర్వాత మనము ఒకసారి మిక్స్ చేద్దామండి. చూడండి, ఫిష్ కర్రీ పులుసు మనకు సరిపడేమైనా వాటర్ వేసాం కదండి, నీట్గా వచ్చేసిందండి. ఆ చిన్న మసాలా రెడీ చేసాము కదండి, ఫిష్ కర్రీ మంచిగా స్మెల్ వస్తుందండి. చూడండి, ముక్క కూడా బాగా ఉడికిందండి.
ఇప్పుడు మనం దించేసామంటే అండి ఈవినింగ్ కొంచెం కర్రీ పొద్దున్న చేసుకొని ఈవినింగ్ తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. కొత్తిమీర వేసాం కదా, ఇంకా ఆఫ్ చేసేద్దామండి. మన కూర రెడీ అయిపోయిందండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తానండి. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఫిష్ కర్రీ ఏ ఫిష్తో చేసుకున్నా బాగుంటుందండి. వంజరమే అని ఏం కాదు, పండుగప్ప ఏ చేప అయినా బాగుంటుందండి. బొచ్చ చేపతో దేనితో అయినా బాగుంటుందండి పులుసు. ఓసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ అండి.